ఇగోటండి ఈవేళ నేను మీ శారదాని ఈవేళ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మళ్ళీ ఈవేళ చేపల పులుసు చేస్తున్నామండి. చూడండి కావాల్సిన పదార్థాలు: చేపలు కడిగేసి తీసుకున్నాం, అల్లం తెల్లుల్లి, ఇంకా ఆవాలు, జీలకర్ర, టమాటో ఇవన్నీ ప్యూరీ తీసుకున్నామండి. ఇంకా చింతపండు గుజ్జు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై కోసం, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఉండండి, ఫిష్ది పౌడర్ అండి తీసుకున్నాం. ఉప్పు కారం, ఇందులో ఉప్పు కారం పసుపు కలిపేసానండి. బట్టి తీసుకున్నాం. ఆయిల్ వేసుకున్నామండి కాస్త. చూడండి చేపలు ఫ్రై చేస్తున్నాం. అంటే కొంచెం మెంతులు తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. కరిపత్త కొద్దిగా తీసుకున్నాం, ఎండుమిర్చీలు వేసుకున్నామండి, కొంచెం సోప్ వేసుకున్నామండి, సాల్ట్ వేసుకుంటున్నాం, మిరపకొండ, పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్, టమాటో ప్యూరీ వేస్తున్నామండి. ఇందులో చింతపండు గుజ్జు తీసి వేస్తామండి. చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మరుగుతున్నది. ఇది మరిగేటప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసి వేసుకున్నాం కదండి. ఫిష్ ఫ్రై చేసుకుంది వేసుకుంటే పచ్చివాసన ఉండదండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇగో మనం ఫిష్ వేస్తామండి. ఇప్పుడు ఇవ్వటండి ఫిష్ వేసుకుంటున్నాం. ఫిష్ ఇవ్వటండి ఫిష్ వేసుకున్నాం. ఫిష్ వేసుకున్నాం కదా, చూడండి కొద్దిగా ఉడుకు మనం రన్ చేస్తామండి. ఫిష్ మసాలా కొద్దిగా వేసుకుంటున్నామండి మీద నుంచి. ఫిష్ మసాలా వేసుకుంటున్నామండి కొంచెం మీద నుంచి. చిన్న బెల్లం పీస్ వేస్తాం టేస్ట్ కోసం. చేపల పులుసు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.